జై తెలంగాణ. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. గౌరవనీయులు, మీ యొక్క గౌరవ అధ్యక్షుడు ఈ ఆటో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ఇంత అద్భుతంగా నడిపించడంలో కృషి చేసినటువంటి పాల సాయిరాం గారు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు పెద్దలు లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు పిండి అరవింద్ గారు, రాజ్ నర్స్ గారు, సంపత్ రెడ్డి గారు, నాయకం లక్ష్మణ్ గారు, అదేవిధంగా లింగం గౌడ్ గారు, మల్లేశం గారు, ఎల్లయ్య గారు, రామరాజు గారు, కిషన్ గౌడ్ గారు, ఉమర్ చిచా గారు, కరీం గారు, తిరుపతి గారు, బాయికాడ్ శ్రీనివాస్, మరి వేదిక మీద ఉన్న కూర్చో, టెన్షన్ పడ కూర్చో, వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా మా ఆటో కార్మిక సోదరులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం, మీరందరూ కూడా ఈ ఆటో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో సభ్యులుగా చేరి మరి ఈరోజు బట్టలు, ఇన్సూరెన్స్ కాగితాలు అందుకుంటున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పాపం ఆటో కార్మికులకు కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేకుండా చేసింది. సరే, ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానివల్ల ఎవరైనా నష్టపోతే వాళ్లకు సాయం చేయాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పటి వరకు దానికి అతిగతి లేదు. ఇవాళ ఉపాధి పోయింది. ఒక్కొక్క ఆటో కార్మికుడికి నెలకు 10,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా ఆటో కార్మికులు అడుగుతా ఉన్నారు. ఇవాళ దాదాపు ఈరోజు రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు 56 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. 56 మంది ఆటో కార్మికులు చనిపోతే కూడా ఆ రేవంత్ రెడ్డికి కొద్దిగా కూడా కనికరం లేదు. ఆయనది అది ఏం గుండెనో రాతి గుండె కూడా కరుగుతుంది, పాపం అనిపిస్తుంది. కఠినాత్ముడిలాగా ఉన్నాడు. మేము అసెంబ్లీలో అడిగిన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆటో కార్మికుల్ని కాపాడుండ్రి, మనిషికో 10,000 రూపాయలు నెలకు సాయం చేయండి అని అడిగాం. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఓ రోజు మేమందరం ఎమ్మెల్యేలం ఆటో ఎక్కి అసెంబ్లీకి పోయినాం. అట్లనన్నా ఈ యొక్క కఠినాత్ముడి కళ్ళు తెరిపిద్దామని ఆటో ఎక్కి మేమందరం అసెంబ్లీకి పోయి కూడా నిరసన చెప్పే కార్యక్రమం చేశాం. ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాం, బడ్జెట్ పెట్టిండ్రు. ఇప్పటికి 10 నెలలైంది గవర్నమెంట్ వచ్చి, ఏం కొత్తగా కూడా లేదు. ఇక 10 నెలలైనా ఆటో కార్మికుల విషయంలో ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. వ్యవసాయ కూలీలకు కూడా సాయం చేస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు. ఆటో కార్మికులకు 12,000 ఇస్తామన్నారు. కానీ సప్పుడు లేదు. పైకేలేమంటుండు, 1,50,000 కోట్లు కట్టి మూసీ సుందరీకరణ చేస్తారట. ఎవరిని ఉద్ధరిస్తావు? ఓ దిక్కు ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఒక దిక్కు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఒక దిక్కు వ్యవసాయ కూలీలు ఆపదల్లో కష్టాల్లో ఉన్నారు. అవ్వా తాతలకు 2,000 పింఛన్ సరిగిస్తలేవు. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లల్లా 6 నెలలకేలి అన్నం పెట్టడానికి పైసలు లేక పురుగుల అన్నం నీళ్ల చారుతో పిల్లలాగమవుతున్నారు. గవి చూడవయ్యా అంటే ఈయనట ఇక నేనేదో 1,00,000 కోట్లు ఖర్చు పెడతా, మూసి సుందరీకరణ చేస్తారట. మనుషులు బతుకుడు ముఖ్యమా, సుందరీకరణ ముఖ్యమా? పేదవాళ్లను కాపాడుడు ముఖ్యమా, నీ సుందరీకరణ ముఖ్యమా? అదట అందరు ఇల్లు కూలగొట్టారట. ఇంకా ఉద్దారకం ఏంటంటే గరీబోళ్లను ఓ 20,000 ఇండ్లు కూలగొట్టి సుందరీకరణ చేస్తారట. అంటే ఆ 20,000 అంటే 1,00,000 మంది జీవితాలు ఆగం చేసి, 1,00,000 మందిని రోడ్డు మీద వారేసి, ఇటు ఆటో కార్మికుల్ని పట్టించుకోవు, రైతుల్ని పట్టించుకోవు, మహిళల్ని పట్టించుకోవు, పెన్షన్దారులను పట్టించుకోవు, ఉద్యోగుల గురించి ఆలోచన చేయవు. దీని దేన్ని పట్టించుకోడట, కానీ దాన్ని సుందరీకరిస్తారట.
వెనకటికేదో సామెత ఉంటుండే ఇంట్లో ఒంట్లే పుండుకు సమర్ లేదట కానీ కొట్టంకాడ పోయి 12 దీపాలు పెట్టొచ్చిండట ఎవడో. ఒంట్లే పుండుకు సమర్కు అవకాశం లేదు, కొట్టంకాడ 12 దీపాలు పెట్టొచ్చిన అన్నాడట. రేవంత్ రెడ్డి కథ అట్లున్నది. నువ్వు అసలు ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో బుక్కడి అన్నం పెట్టరా నాయన అంటే 6 నెలలకెళ్ళి పిల్లలకు అన్నం పెట్టినందుకు పైసలు ఇస్తలేవు. నువ్వు అవ్వ తాతలకు 4000 ఇస్తా నరికితివి, 2000 పింఛన్ కూడా చక్కగా రాకపోయా ఇప్పటికీ. గిది మాట్లాడవయ్యా అంటే 1,00,000 కోట్లతో మూసి కడతా అని వాళ్ళందరినీ హైడ్రానో డ్రామా కొడుతుండు, డ్రామాలు చేస్తున్నాడు. ఇలా నేను అందుకే ఈ సందర్భంగా మళ్ళీ ఇక్కడి నుంచి కోరుతా ఉన్న రేవంత్ రెడ్డిని, చనిపోయిన 56 మంది ఆటో కార్మికులకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళని కాపాడండి. ఈ రాష్ట్రంలోని ఆటో కార్మికులందరికీ ఒక్కొక్కరికి నెలకు 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను నిలబెట్టండి. ఆటో కార్మికుల పిల్లలు చదవడానికి ఒక గురుకుల పాఠశాల పెట్టి వారి పిల్లల్ని చదివించండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మళ్ళా పట్టుకుంటాం, రేపు అసెంబ్లీ మళ్ళా స్టార్ట్ అవుతుంది, రేపో మాపో మళ్ళా గట్టిగా అడుగుతాం, మీ తరఫున అసెంబ్లీలో నిలదీస్తాం, ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిపెట్టాం. ఆ రోజు యానన్నే వాళ్ళు చచ్చిపోతూ ఉరుకుతుండే రేవంత్ రెడ్డి, ఓ చెంగటి బింగడి ఎగురుతుండే. మరి ఇప్పుడు 56 మంది ఆటో కార్మికులు చచ్చిపోయినరు. రేవంత్ రెడ్డికో ఈ కాంగ్రెస్ మంత్రికో ఒక్కరికన్నా వచ్చి మాట్లాడియడానికి మనసు రావట్లేదా? మీకు టైం దొరకలేదా? ఒక ఆటో కార్మికుడిని పరామర్శించి ధైర్యం చెప్పి మేమున్నామని నమ్మకాన్ని కల్పించడానికి మీకు చేతనైతలేదా అని నేను అడుగుతా ఉన్నా. అంటే ప్రతిపక్షంలో ఉంటే మాట్లాడుతుంది, ఇవాళ ఎందుకు మాట్లాడు? మీరు తీసుకున్న చర్యల వల్ల, మీ నిర్ణయాల వల్ల వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, వాళ్ళని కాపాడండి అని చెప్పి మేము ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వాళ్ళని కాపాడండి. ఇప్పుడు ఏమైంది, పొద్దు నుంచి పొద్దుగా దాకా నడిపితే ఆ ఇన్స్టాల్మెంట్ కట్టడానికే కష్టమవుతున్నది. ఆ బ్యాంకులు తెచ్చిన అప్పు కట్టనీకి, వడ్డీలు కట్టనీకి, ఇల్లు కిరాయి కట్టడానికే ఇబ్బంది అయితే పిల్లల చదువెట్లా, కడుపుల పొట్టకెట్లా? ఇది ఆలోచన చేయాలన్నా వద్దా? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నారు. నిన్నేం రూపాయి అడగలే గవర్నమెంట్ను, వాళ్ళే ఆటో కొనుక్కున్నారు, వాళ్ళే లైసెన్స్ తీసుకున్నారు, వాళ్ళే నడుపుకొని బతుకుతున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని బతికేటోళ్ళని ఆగం చేసి వాళ్ళకి సాయం చేయమంటే నీకు ఎందుకు చేతులు రావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఏమైంది, 6 గ్యారంటీలు అని నరికిర్రు. 100 రోజులు ఇస్తామన్నారు, బాండ్ పేపర్ మీద రాసిచ్చిర్రు, రాసియలేదా? కాళ్ళల్లో మొక్కిర్రు, చేతులల్లో పట్టిర్రు. ఇక వచ్చే ఈయనే ఇత్తిమండ్రి. అయినాయే ఒకటన్నా? 2000 పింఛను 4000 చేస్తామన్నారు, అయినా అదే అవతాతలకు అయిందా? ఆ పింఛన్ రాకపోయా. కళ్యాణ లక్ష్మి ఎంబడే తులం బంగారం ఇస్తామన్నారు, వచ్చినాదే? అది బాయ్. మహిళలందరికీ 2500 రూపాయలు నెల ఇస్తామన్నారు, వచ్చినాయే? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు, వచ్చినాదే? రైతు బంధు 7500 అన్నారు, పడ్డాయే? వానకాలం 7500 వల్లే పడే, 5000 కూడా వల్లే. ఇప్పుడు దసరా పండుగ రానేవంటే దసరా వెళ్తే కోతలు వస్తాయి, మరి ఇంకెప్పుడు ఇస్తాడు రైతు బంధు? మేము ఏమన్నాడు, కేసీఆర్ 5 ఇచ్చిండు, నేను 7500 ఇస్తా. ఏమే కేసీఆర్ ఏడాదికి 10 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా అని నమ్మిస్తేవి, రైతులు ఓట్లు వేసుకుంటేవి. అంటే ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. గడ్డకు పడ్డావు, గెలిచి కుర్చీలో కూర్చున్నావు. ఇవాళ రైతులకు కేసీఆర్ ఇచ్చే 10,000 పడకపోయా, నువ్వు ఇచ్చే 15,000 పడకపోయా. ఇంకెప్పుడు ఇస్తావు వానకాలానికి? కరోనా ఉన్న కష్టకాలంలో కూడా ఇచ్చిండు కదా కేసీఆర్. కరోనా ఉంటే కూడా మీ అందరికి 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చిండు, 1700 రూపాయలు క్యారెట్ మీద వేసిండు, రైతులకు రైతు బంధు ఇచ్చిండు, పేదవాళ్లను కాపాడిండు కేసీఆర్. కానీ వీళ్ళు రైతు బంధు ఇస్తామన్నారు, ఇదివరకు రుణమాఫీ సగం మందికి కూడా కాలే. 2 లక్షల మాఫీ అంటే ఏ ఊళ్ళకన్నా పోన్రి, సగం మంది మిగిలిపోయింది, ఇంకా సగంకి ఎక్కువనే మిగిలింది కొన్ని ఊర్లలో సగం అయింది, సగం కాలే. ఇంకా ఉల్టా ఏమయ్యా హరీష్ రావు రాజీనామా ఇప్పుడు చేస్తావు, సిగ్గుండాలి అడిగేటందుకు కదా. 15 ఆగస్టు లోపల అందరికీ చేస్తా అని సవాలు వేస్తేవి, అయిందా? మరి ఏ ఊరికి పోదాం చెప్పు? ఏ ఊర్లోనన్నా పోయి, నీ బుద్ధున్న ఊరు తెలంగాణలో 100% రుణమాఫీ అయిందేమో అడుగుదామా పోయి? అయినా దగ్గరనన్నా మీరు కూడా ఊళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళే కదా.
ఆటోలు ఎక్కితే అడిగితే చెప్పరా ఊళ్ళో? మీ ఆటోలు ఎక్కేటోళ్ళతో అడిగితే మహిళలకు 2500 పడ్డాయా అంటే ఏమంటారు? చెప్తారా? చెప్పరా? 4000 పింఛన్ పడ్డదా అంటే చెప్పరా? రైతు బంధు గురించి అడిగితే చెప్పరా? రుణమాఫీ గురించి అడిగితే చెప్పరా? అంటే అన్ని అబద్ధాలు, కోతలు తప్ప చేతలు లేవు. అన్ని కోతలే, చేతలు లేవు ఈ ప్రభుత్వానికి. నేను నిన్న హైడ్రా కోసం పోయించిన ఒక్కొక్కరు ఏమేడ్చుడు పాపం, వాళ్ళు ఆగబట్టలేక ఇబ్బంది అయింది. ఎంతో కష్టపడి ఇల్లు అంటే ఏముంటది, వెనకడో సామెత ఉండే, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని. ఒక్క ఇల్లు 2 ఇల్లు కాదు, 20,000 ఇల్లు కూలగొట్టాడు పుణ్యాత్ముడు. ఈ పుణ్యాత్మునికి కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలియదు. కూలగొట్టుడు ఏమనంటే ఇక 20,000 ఇల్లు కూలగొట్టాట, సుందరీకరణ చేస్తారట. వాళ్ళు పాపం బ్యాంకులలో అప్పులు తెచ్చి రూపాయి జమ చేసుకొని ఇల్లు కట్టుకుంటే దాన్ని కూలగొట్టే కార్యక్రమం చేపట్టి, పోనీ అదేమన్నా పనికొచ్చేదా? 10 మందికి ఉద్యోగం వచ్చేదా? ఏమన్నా రైతులకు నీళ్లు వారేదా? బతుకులు బాగుపడేదా? అంటే సుందరీకరణ అన్నట. ఇప్పుడు మొదలు కడుపు నిండాలి కదా. గా పిల్లల గురించి చూడు, ఇక ఆటో కార్మికుల గురించి చూడు, గా రైతుల గురించి చూడు, గా మహిళల గురించి చూడు, గా పెన్షన్దారుల గురించి చూడు, గా విద్యార్థుల గురించి ఆలోచించు. పల్లెటూర్లలో ట్రాక్టర్ల డీజిల్ పోతామంటే పైసలు లేదు ఊళ్ళో పొన్న. దసరా పండుగ, బతుకమ్మ పండుగ వస్తుంది, ఊర్లో పోయిన బుగ్గలు కాలిపోయినాయి, బుగ్గలు వేద్దామంటే గ్రామ పంచాయతీలలో పైసలు లేవు. బుగ్గలకు పైసలు లేవు కానీ ఈయన 1,00,000 కోట్లు పెట్టి సుందరీకరణ చేస్తారట. ఇలా సర్పంచ్లు అప్పుల పాలైపోయినరు, పంచాయత్ సెక్రటరీలు ఈ నౌకరి మాకద్దు, ఇక మేము ఇప్పటికే 1,00,000 2 లక్షలు ఉద్దర తెచ్చినాం, దుకాణం వాడు ఉద్దర బంద్ చేసిండు, మా జేబులకి వెళ్ళి పెట్టి తంగైనాం, పండుగకు బుగ్గలేకపోతే జనం దానేటట్టున్నారు, మేము పెడదామంటే చేతుల రూపాయి లేదు, ఈ నౌకరి మాకద్దు అని పంచాయత్ సెక్రటరీలు అంటున్నారు. అంటే నీ పాలన గట్టున్నది. నేల విడిచి సాము చేస్తున్నావు. ఊర్లో పోన్న మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా జ్వరాలు వచ్చి మొత్తం జనాలు ఆగమవుతున్నారు దవాఖానల పోన్న. ఎందుకు వస్తున్నాయి జ్వరాలు? చెత్త ఎత్తక, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇయ్యక ఊర్లన్నీ పల్లెలన్నీ ఆగమైపోతున్నాయి నీ యొక్క పాలనలో. 10 నెలల్లో ఆగం పట్టించినావు. 10 ఏళ్లలో కేసీఆర్ అందంగా ముద్దుగా తీర్చిదిద్దితే 10 నెలల్లో మొత్తం తెలంగాణను ఆగం పట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఆలోచన చేయాలి మీరు కూడా. ఆటోలు బయటప్పుడు చర్చ పెట్టాలి. ఆటోలు బయటప్పుడు మీ ప్యాసింజర్లతోని ఏమైంది, ఊళ్ళో ఏమనుకుంటున్నారు, 4,000 వచ్చిందా, తులం బంగారం వచ్చిందా, కళ్యాణ లక్ష్మి వస్తుందా, కేసీఆర్ కిట్ వస్తుందా, ఇవన్నీ కూడా అందరితో మీరు అడగాలి, చర్చ పెట్టాలి. కేసీఆర్ ఉండగా దవాఖానలో డెలివరీకి పోతే కేసీఆర్ కిట్ వచ్చి ఇప్పుడు అది కూడా బంద్ చేశారు. కేసీఆర్ కిట్ కూడా బంద్ అయిపోయింది. ఇట్లా ఉన్నది. ఇవన్నీ కూడా మీకు కూడా తెలియనియం కావు. ముఖ్యంగా మన సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఇది రాష్ట్రానికి కాదు భారతదేశానికే ఆదర్శం. సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎందుకంటే ఇందులో 1,498 మంది సభ్యులు ఉన్నారు. మీ అందరికీ 2 లక్షల ఉచిత బీమా చేశాం. మీరందరికీ ఇంట్లో పెళ్ళైతే 5,000 రూపాయలు పంపిస్తా ఉన్నాం. దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా 5 రూపాయలకు 4 రూపాయలకు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తెచ్చుకోకుండా రూపాయి చారానకే మీకు వడ్డీ, తక్కువ వడ్డీతో రుణాలు అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ఈ సొసైటీ ఎవరిదో కాదు, మీదే. మీ సొసైటీని మీరే నడుపుకుంటున్నారు. కేవలం ₹1.25 వడ్డీ దొరుకుతుంది. ఇప్పుడు ఆ ఫైనాన్స్ కంపెనీలకు పోతే 5 రూపాయలు 6 రూపాయలకు వడ్డీ, 4 రూపాయలు డైలీ ఫైనాన్స్. అటువంటి దానిలో పడద్దు, మీ కష్టం వృధా కావద్దు, మీ బాధలు తగ్గించాలని సిద్దిపేటలో నా ఇంటిని 5 ఏళ్ల కింద కుదబెట్టి మీకు 40 లక్షల రూపాయలు ఇప్పించారు. ఇప్పుడు అది పెరిగి 2,10,05,000 రూపాయలు ఇప్పటిదాకా మీకు అప్పుగా ఇవ్వడం జరిగింది. 2,10,05,000 రూపాయలు ఈ సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మీరందరూ కూడా రుణాలు పొందడం జరిగింది. అదేవిధంగా 27 మంది ఆటో కార్మికులు చనిపోయారు ఇప్పటిదాకా. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఉచిత బీమా చేశాం. 2 లక్షల బీమా కూడా అందిస్తా ఉన్నాం. ఇవాళ కూడా ఒక 2 కార్మికులకు 2 లక్షల రూపాయల చొప్పున
బీమా చెక్కులు కూడా వారికి ఈరోజు అందజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి 63 మంది మీ ఆటో కార్మికుల పిల్లల పెళ్లిళ్లు చేస్తే 5,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా ఇప్పటిదాకా అందించడం జరిగింది. సో ఇట్లా మన ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎంతో బాగా పనిచేస్తూ ఉంది. మా పాల సాయిరాం తమ్ముడు ఒక పెట్రోల్ పంపు పెట్టడానికి ఆలోచన చేయమంటుండు. ఎందుకంటే మేము పెట్రోల్ పోసుకున్నా డీజిల్ పోసుకుంటే ఓ రూపాయి 2 రూపాయలు తక్కువ పోసుకుంటాం. దాని మీద వచ్చే ఆదాయం ఈ కార్మికుల సంక్షేమానికి, ఈ కార్మికుల అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటామంటున్నాడు. తప్పకుండా సాయిరాం గోరినట్ నా శాయశక్తుల కృషి చేసి ఒక పెట్రోల్ బంకును సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి అందించడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మీతో కూడా ఒక సూచన, మీరందరూ కూడా రెక్కాడితే డొక్కాడనోళ్ళు, ఏదో బతుకు తెరువు కోసం భార్య పిల్లల్ని పోషించుకోవాలని ఆటో నడుపుకొని బతుకుతూ ఉంటారు. దయచేసి 2 విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మద్యం తాగడం మానేయండి, గుట్కాలు ఎవరైనా తినే అలవాటు ఉంటే మానేయండి. మీకోసం ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు మర్చిపోకండి. మనం కడుపు నిండా తినడం కాదు, ఇంట్లో భార్య పిల్లలకు కడుపు నిండా అన్నం పెడితేనే నువ్వు నిజమైనటువంటి కుటుంబ యజమానివి. మనం మందు దాగి ఇంట్లో పిల్లల్ని ఎండబెడితే, భార్యను ఎండబెడితే నువ్వు మంచోనివా? నీ కష్టమంతా ఆ మద్యం దుకాణాల మీద ఖర్చు పెట్టి ఇంట్లో భార్య పిల్లల్ని ఆగం చేస్తే ఎట్లా కరెక్ట్ అవుతుంది? దయచేసి మద్యం అలవాటును మానుకోండి, గుట్కాలు తిని మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోకండి. వీలైతే ఇంట్లో నుంచి టిఫిన్ డబ్బా తెచ్చుకోండి. ఆ హోటల్లో పొన్న ఆడిడ ఛాయలు తాగి, ఆ పాన్లు తిని, సిగరెట్లు తాగి, ఆ మిర్చీలు తిని ఇవన్నీ ఖరాబ్ చేయొద్దు. అవన్నీ ఆ నూనెలు కూడా మంచివి కావు. అవి తింటే క్యాన్సర్ బీమార్లు లేని పరిశాన్లు అవుతుంటాయి. అందువల్ల మీకు నేను వాటర్ బాటిల్ ఇచ్చినా, టిఫిన్ డబ్బా కూడా ఇచ్చినాయి. అనుకుందా? వాటర్ బాటిల్లో ఇంట్లో నీళ్లు నింపుకోండి, టిఫిన్ డబ్బాలో ఇంత సర్ది కట్టుకొని ఇంత మధ్యాహ్నం టైం దొరికినా చెట్టు కింద ఆపుకొని మీ ఇంటి భోజనం తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, డబ్బు కూడా వృధా కాకుండా ఉంటారు. మన ఇల్లు మనమే బాగు చేసుకోవాలి, ఎవడో వచ్చి చెయ్యడు. పిల్లల్ని బాగా చదివియండి. కేసీఆర్ గారు ఎన్నో గురుకులాలు పెట్టింది. బీసీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలు. పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో మంచిగా చదివియండి. ఆ పిల్లలు మంచిగా పెద్దగై ఒక ఇంటి వాళ్ళైతే మిమ్మల్ని మంచిగా సాత్తారు, మీకు కూడా ఎంతో సంతోషం ఉంటుంది. మీ పిల్లలు ఆటో కార్మికులు కావాలని మీరు కోరుకోవద్దు. మీ పిల్లలు ఒక మంచి ఇంజనీర్ అయి, డాక్టర్ అయి మీకంటే మంచిగా బతకాలని ఆలోచన చేయండి. మీ పిల్లల్ని చదివించే ప్రయత్నం చేయండి దయచేసి. పిల్లల చదువు చాలా ముఖ్యం. మరి మీరే అన్ని ఖర్చు పెడితే ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని కష్టమే ఉన్నది నాకు తెలుసు. ఆటోలు నడుస్తలేవు, గిరాకీ అయితలేదు, ఈ కడుపుకెళ్ళుడే కష్టం ఉన్నది. మీ ఇబ్బందులు నాకు తెలుసు. చూద్దాం, విడిచిపెట్టం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా మీకు సాయం చేపిస్తా. ఎంత దూరమన్నా కొట్లాడతాం, మిమ్మల్ని కాపాడుకుంటాం, మిమ్మల్ని నిలబెడతాం తప్పకుండా. అయితే ఈలోపు ఉన్న దాంట్లో మీరు కూడా దయచేసి జాగ్రత్తగా ఇంటి దగ్గర మీ భార్య పిల్లల్ని గుర్తు పెట్టుకోండి. ఖర్చు పెట్టే ముందైనా, చెడు వ్యసనాలకు లోనయ్యే సందర్భంలోనైనా ఇంట్లో భార్యను, చిన్న పిల్లల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మీరు తప్పు చేయకుండా ఉంటారు. దాన్ని తప్పకుండా అందరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ ఈ రకంగా ముందుకు పోదాం. ఇంకా ఈ ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఇప్పటికీ నేను నా భారత్ నగర్ ఇల్లును పెట్టిన బ్యాంకుల్లో ఉన్నది. ఇప్పుడు 5 ఏళ్ళు అయ్యాది, ఇంకా తెచ్చుకోలే కాగితం. బ్యాంకుల్లో ఉన్నది, మీకోసం పెట్టి తెచ్చిన. ఇప్పుడు సాయిరాం పెట్రోల్ పంపు కావాలంటుండు, మళ్ళీ ఏం పెట్టాలనో ఆలోచన చేయాలి. ఇప్పుడు రామంచకాడి ఇంత భూమి ఉన్నది, మరి అదన్న పెట్టి పెట్రోల్ పంపు తీసుకొస్తాయి. ఇక కానీ వెనుకకు పోను, మీకు మాట ఇస్తే తప్పకుండా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మీకు ఏ మాట ఇచ్చినా దాన్ని వెనుకకు పోం. ఆ పంపు వస్తే ఇంకో 4 రూపాయలు ఆదాయం పెరగవచ్చు. 2 రూపాయలు బయట పోసుకుంటే ఎక్కువ ఉంటుంది, మీ పంపులో మీరు పోసుకుంటే 2 రూపాయలు తక్కువ ఉంటుంది. అంతే కదండి. దాన్ని కూడా మనం సాధించే ప్రయత్నం చేద్దాం. జై తెలంగాణ.